హిందూ ఈ ధార్మిక సంఘాలు అన్నీ కూడా స్వామీజీలు బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. అయ్యా వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, దీన్ని ఎట్లన్నా మనం సెట్ చేయాలి, ఇటువంటివి జరగకుండా చూడాలి అని స్వామీజీలు ఒకవైపు ఒక ప్రచారం చేస్తూ ఉంటే హిందువుల్ని మేలుకొల్పడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే హిందువులందరూ కూడా పరమత సహనం, మనకి ఎందుకండి ఆ మతంతో మనకి ఎందుకండి, ఈ మతంతో మనకెందుకండి అని నీతులు చెప్పేవాడే తప్ప రోడ్డు మీదకి వచ్చి దీన్ని ప్రొటెస్ట్ చేసేవాడు ఉన్నాడు. అట్లా ప్రొటెస్ట్ చేసే పరిస్థితి హిందువుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని వేలాది మత మార్పిడులు జరిగి ఉండేవే కాదు, వేల మందిని మార్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. మొత్తం మత మార్పిడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో. అప్పుడే హిందువులందరూ తిరుగుబాటు చేసి ఉండాల్సింది. ఇదేదో వేరే విషయం కాదు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిపోర్ట్లు కూడా ఇచ్చారు. అంటే అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాట్లాడని ఈ వ్యక్తులు ఈ రోజున కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటుంటే అడ్డుపడుతున్నారు.